ఈ ప్రెస్ మీట్కి కారణం ఏమిటంటే, అమెరికా అధ్యక్షుడైన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నా మిత్రుడు 30 సంవత్సరాల నుండి చట్టవిరుద్ధంగా, అమెరికా చట్ట విరుద్ధంగా, యుఎన్ చార్టర్ విరుద్ధంగా ఇంటర్నేషనల్ వార్ క్రైమ్ చేసి వెనజువెలా అనే ప్రెసిడెంట్ని దాడి చేసి 116 మందిని చంపి కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చి అమెరికా దేశంలో న్యూయార్క్లో ఆయన్ని పెట్టారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, తప్పుని తప్పుగానే. అయితే 90 గంటలు ఎందుకు పట్టింది? ఎప్పుడూ అందరికంటే ముందు ఖండించే నేను, ట్రంప్ కొడుకు, కొంతమంది లీడర్సు ఈ సబ్జెక్టు గురించి నన్ను మాట్లాడొద్దని, నా లీడర్సు అందులో 172 మంది డిసెంబర్ 30, 31 ట్రంప్ జనరల్ కూడా ఆ మీటింగ్కి హాజరయ్యారు. వారం రోజుల క్రిందట నేను ప్రార్థించాను, ప్రభువా ఇది తప్పు, ఇలాంటి దాడి చేసింది కాకుండా మెక్సికోలో దాడి చేస్తాను, క్యూబాను దాడి చేస్తాను, ఇరాన్ దాడి చేస్తాను, గాజాను దాడి చేస్తాను అని 3 రోజులు రెచ్చిపోతున్నాడు, పిచ్చి కుక్క కరిసినట్టు. ట్రంప్కి నేను పర్సనల్గా మెసేజ్ పెట్టాను, కాల్ చేయలేదు. 72 గంటలు టైం ఇచ్చాను, కాల్ చేయలేదు. వాళ్ళ ఫ్రెండ్స్, అడ్వైజర్స్ కాల్ చేశారు. అంటే నీకు అంత గర్వమా? 2 సార్లు నేను ఇంపీచ్ చేయించా. సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని అమెజాన్లో గూగుల్ చేసి చదవండి. నీకు కరోనా వస్తుందని రాశాను ఫిబ్రవరి 24, 2020లో. నువ్వు ఓడిపోతావు అన్నాను, నువ్వు ఇంపీచ్ అవుతావు అన్నాను, నువ్వు జైలుకి వెళ్తావు అన్నాను, అరెస్ట్ అవుతావు అన్నాను. 4 2020లోనే అయిపోయి. నేను ఫిబ్రవరి 24, 2020లో ఆయన న్యూఢిల్లీలో ఉంటుండగా కేజ్రీవాల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు, కేజ్రీవాల్ గారు హోమ్ మినిస్టర్ జితేంద్ర సింగ్ నాకు కాల్ చేసినప్పుడు, అయ్యా ట్రంప్ వైఫ్ మా స్కూల్స్కి వస్తుంది, మేము ముఖ్యమంత్రి, మమ్మల్ని తీసుకోవట్లేదు, రానివ్వట్లేదు అంటే ట్రంప్తో మాట్లాడా. 5 నిమిషాలు కేజ్రీవాల్ని రానిచ్చారు. అప్పుడు నేను ఇంకో మాట అన్నా, నువ్వు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ముఖ్యంగా దాడులు జరుగుతుంటే మోదీని ఎందుకు ఖండించట్లేదు? ఖండించమన్నా. సౌదీ అరేబియన్ లీడరు ఒక జర్నలిస్ట్ని ముక్కలు చేసేశాడు. నీ సిఐఏ రిపోర్ట్ ఉంది. ఒక న్యూస్ రిపోర్టర్, పెద్ద వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ని, కసోజీని ముక్కలు చేసి బ్యాగుల్లో పంపాడు టర్కీ నుంచి. చెప్పకూడని చెప్తున్నాను, ఎప్పుడు చెప్పకూడని. నువ్వెందుకు ఖండించలేదు ఒక ప్రెసిడెంట్ ట్రంప్గా? సరికదా, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయించి నీ అల్లుడు పాకెట్లో డబ్బులు పెట్టి నీ కూతురికి 100 మిలియన్ అదే MBS ఆ సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఇస్తే నువ్వు నోరు మూసుకొని ఊరుకుంటావా? నాకు బిలియన్స్ ఇచ్చారే, తీసుకోలేదే అని ట్రంప్ పాపం ఆకాశాన్ని అంటుకుంది. 2024లో ఒక గంట మరలా నన్ను గెలిపించండి అంటే 7 రాష్ట్రాలు తిరిగి TV9 కూడా ఉంది క్యాంపెయిన్ చేశాను. 24 మరలా మారాడని ఉజ్జల్ వచ్చి రిపోర్ట్ చేశాడు అక్కడ న్యూజెర్సీ నుంచి. మరలా నువ్వు కుక్కతోక వంకరలాగా మరలా నేను ప్రపంచాన్ని ఆక్యుపై చేస్తాను అంటే చైనా ఊరుకుంటుందా? రష్యా ఊరుకుంటుందా? ఇరాన్ ఊరుకుంటుందా? ఇండియా ఊరుకుంటుందా? నార్త్ కొరియా ఊరుకుంటుందా? ఇంకా తప్పక డాక్టర్ల వాయిస్ లేదు, మీరు మాట్లాడొద్దన్నా. ట్రంప్తో మరలా నాకు మీటింగ్ ఉంది, అది క్యాన్సిల్ చేస్తాడేమో, చేస్తే చేయని. అయినా జనవరి 13, 17 ఇంపార్టెంట్ సమిట్లు ఉన్నాయి అమెరికాలో. కాంగ్రెస్మెన్, సెనేటర్లు నన్ను హోస్ట్ చేస్తున్నారు. క్యాన్సిల్ చేస్తారేమో, చేసినా
ఎప్పుడూ మెడ వంచని నేను, ఎప్పుడూ ఎవరిని డోంట్ కేర్ చేయను నేను, ఈరోజు నేను నా స్వలాభాల కొరకు నేను అమ్ముడుపోతానా? నా ఫ్లైట్లు గ్రౌండ్ చేశారు, మళ్ళీ రివైవ్ చేస్తామని మాట ఇచ్చాడు ట్రంప్. ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ చేయొచ్చు. అయితే కారులో తిరుగుతా, బస్సులో తిరుగుతా, అందరిలాగే ఫ్లైట్లో తిరుగుతా. కానీ లక్షల మందిని, కోట్ల మందినితో మూడవ ప్రపంచ యుద్ధం ద్వారా నేను చంపేస్తానంటే బ్రతికుంటుండగా నా నోరు ఎవరు మూయించలేరు. అందుకనే అన్ని పార్టీలు కాదని గద్దరన్న ప్రజాశాంతి పార్టీలో చేరారు. అప్పుడే 2007లోనే నా మిత్రుడు అద్దంకి దయాకర్కే మంచి ట్రైనింగ్ ఇచ్చిన లీడరు ప్రభాకర్, షెడ్యూల్ ట్రైబ్ లీడరు, దేశంలో లీడరు, ప్రజాశాంతి పార్టీని ముందుకు తీసుకెళ్ళాడు. ఎవరికి అమ్ముడు పోకుండా ఎన్నో ఆఫర్లు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఈయనకి ఎంతోమంది పెద్ద లీడరు, వేల మంది ఫాలోయింగ్ ఉన్న లీడరు. నేను అమ్ముడు పోను. గద్దరన్న అమ్ముడు పోలేదు, ప్రభాకర్ అమ్ముడు పోలేదు, ఐపీఎస్ ఐఏఎస్ దానమయ్య రోసయ్య డీజీపీ సాంగ్లియానాలు అమ్ముడు పోలే. ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, ప్రభాకర్తో చేతులు కలపండి, యూత్ కమిటీలు వేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో మార్పుని తీసుకొచ్చి ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.